ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ జర్నలిస్ట్ పాసం యాదగిరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులెవరూ సీఎం రేవంత్ రెడ్డి చేసే సన్మానానికి వెళ్లొద్దని పాసం యాదగిరి పిలుపునిచ్చారు. ఉద్యమకారులను అణచివేసిన మహేందర్ రెడ్డి, కర్రలతో కొట్టిన దానం నాగేందర్ లాంటి వాళ్లను మీ దగ్గర పెట్టుకుని సన్మానానికి రమ్మంటే ఎలా వస్తారని పాసం యాదగిరి మహేష్ గౌడ్ ను ప్రశ్నించారు. కవులు, కళాకారులు ఎవరూ వెళ్లొద్దని పాసం యాదగిరి అన్నారు. మాట్లాడుతూ ఉండగానే మహేష్ గౌడ్ చేతి నుంచి పాసం యాదగిరి మైక్ లాక్కున్నారు. నేనాల కిషోర్ రాసిన రచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సభలోనే ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడున్న మిగిలిన నేతలు గొడవను అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇది సందర్భం కాదు మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మాట్లాడడం తప్పు అంటాను. ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు. అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రాడిక్ట్ చేసుకోవద్దన్నా. ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము తెలంగాణ ఏం తప్పు మాట్లాడుతున్నారు? మాట్లాడతారు మీరు.